చేద్దాం. మేడం సుమిత్ర గారు. మూల శ్రీనివాస్ గారు నమస్తే అండి. మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి శివకుమార్ లాల్ గారికి అలాగే 90 ప్రేక్షకులకు నమస్తే. జై తెలంగాణ. నిన్నటి సవాళ్ళు ఏదైతే కాంగ్రెస్ సవాళ్ళు విసిరి తోక ముడిచిందో, సవాళ్ళు చేసి పారిపోయిందో చూసినాము, స్పష్టంగా తెలిసింది. ఇక భట్టి గారు మరి నిన్నటి ఏదైతే జరిగిందో నష్ట నివారణ చర్యలో భాగంగా ఇవాళ భట్టి గారు గొంతెత్తినట్టు కనపడ్డది, భట్టి గారు మాట్లాడుతున్నట్టు కనపడ్డది. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు తెలంగాణ ప్రజల్లో పూర్తిగా వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, ఎట్లా అబద్ధాలని నమ్ముకొని పాలన చేస్తున్నారు అనేది స్పష్టమైంది సార్. శ్రీనివాస్ గారు, భట్టి గారు ఏమంటారు, ఈ అప్పులకు సంబంధించిన లెక్కలు అసెంబ్లీలో అసలు అధికారంలోకి వచ్చిన నాటి నుండే వీళ్ళు అప్పులని చెప్తూ అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ అన్నారు, దాని మీద చర్చ జరిగింది, అప్పులెన్ని లెక్కలెన్ని అన్నారు. మళ్ళీ కేంద్రం నుంచి నివేదిక తెప్పించుకున్నారు, వాళ్ళ స్నేహితుడు రఘునందన్ రావు గారితో చెప్పించి అక్కడ అప్పులెన్నో తేలింది, రాష్ట్ర అసెంబ్లీలో అప్పులెన్నో తేలింది. అయినా అప్పులనే విషయము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా రహస్యంగా చేసింది కాదు. అప్పులు అనేవి అన్ని తెలిసినటువంటి విషయమే, ఓపెనే. నాడు ప్రతిపక్ష కాంగ్రెస్ కు తెలియకుండా బీఆర్ఎస్ చేసిన అప్పులు కాదండి. అలాగే అధికారంలోకి వచ్చినాక వీళ్ళు శ్వేతపత్రాలు విడుదల చేసి అసెంబ్లీలో చర్చ జరిగింది, అంతా అయిపోయింది. 2.5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా అప్పులు అనేటువంటి ఈ చర్చ ఎందుకు చేస్తా ఉన్నారు, ఈ అసమర్థత ఎందుకు, పాలన చేతగానితనం ఎందుకు, ఇంకా 2.5 సంవత్సరాలు కూడా వీళ్ళు అప్పులని చెప్పి తప్పించుకొని తిరగడమేనా? తెలంగాణ ప్రజలకు ఏమైనా చేసేది ఉన్నదా? వీళ్ళ వల్ల కాకపోతే, అనుభవం లేకపోతే, తప్పుకుంటే అక్కడ ఉన్న సీనియర్లు ఎవరన్నా చేస్తారేమో, మరి పాలన చేస్తారేమో. పాలన వైఫల్యము కొట్టొచ్చినట్టు కనపడతా ఉన్నది కదా. ఎంతకాలం జూపల్లి గారు నిన్న సవాళ్లు చేసుడు ఆయన వంతు తెలంగాణ భవన్ కి వస్తా అని చెప్పి మేము సిద్ధంగా ఉన్నాం భవన్ లో. మరి ఇటు పొన్నం ప్రభాకర్ గారు, అలాగే అజరుద్దీన్ గారు, మంత్రి అడ్లూరు లక్ష్మణ్ గారు, వీళ్ళు సవాలు విసిరిది మీ అవినీతి, ఈ రంగంలో మీరు అవినీతి చేస్తా ఉన్నారు, రండి చెప్పిండ్రు. మరి వాళ్ళు వచ్చి కూర్చుంటారు ప్రజలకు తెలియడానికి, మమ్మల్ని రానియరు. హరీష్ రావు గారిని అరెస్ట్ చేస్తారు. హరీష్ రావు గారితో పాటు నేను కూడా, శ్రీనివాస్ గారు, కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో చాలా మంది నిన్న వెళ్ళడం జరిగింది. మా కార్పొరేషన్ చైర్మన్ అందరినీ, మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న 3 గంటల వరకు కంచన్బాగ్ పిఎస్ లోనే నిర్బంధించి ఉంచిండ్రు. ఇక రెండోది, జూపల్లి గారు వస్తా అన్నారు తెలంగాణ భవన్ కు. మరి ఆయన వస్తే చర్చలు చేయడానికి కేటీఆర్ గారు అక్కడ సిద్ధంగా ఉన్నారు, ఆయన రాలేరు. ఆయన ఏం చెప్తున్నారు ఇవాళ, ఆడలేక మధ్యలో అన్న చందంగా, మేము పోతా అంటే నాకు గాంధీ భవన్ లో ఏదో విధులు ఉన్నాయి, డ్యూటీ ఉన్నది కాబట్టి ఉండిపోయినా. మరి మీకు ముందు తెలియదా నిన్న గాంధీ భవన్ లో డ్యూటీ ఉంటదని? నిన్న వస్తాను ఎందుకు మీరు సవాల్ విసిరినట్టు? ఇంకోటి, నాకు పదవులు ముఖ్యం కాదు. ఎవరికి పదవులు ముఖ్యమండి? బీఆర్ఎస్ కు పదవులు ముఖ్యమా? నాడు ఉద్యమ కాలంలో పదవుల్ని గడ్డి పోసల్లాగా వదిలేసింది కదా బీఆర్ఎస్. కేసీఆర్ గారితో సహా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా నాడు పదవుల్ని గడ్డి పరకల్లాగా వదిలేసి ఎన్నిసార్లు తెలంగాణ కోసం నాడు మాకు పదవులు, రాష్ట్ర సాధన కోసం నాడు మాకు పదవులు, తర్వాత తెలంగాణ పునర్నిర్మాణం కోసం 60 ఏళ్ల వెనుకబాటుతనానికి, 60 ఏళ్ల వివక్షకు, 60 ఏళ్ల దోపిడీ పీడనలను మరి ఒక నిర్మాణం చేయడానికి, విధ్వంసాన్ని పునరుద్ధరించడానికి, నిర్మాణం చేయడానికి మాకు పదవులు. ఇప్పుడు బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మీ దోపిడీని అడ్డగించడం, అవినీతిని ఎండగట్టడానికి మీకు ఒక అంకుశం లాగా ప్రజల పక్షాన ఇవాళ అందుకు మాకు పదవులు. మా పదవులు అలంకారం కోసం కాదు, మా పదవులు అధికారం కోసం కాదు, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజలకు సేవ చేయడం కోసం మా పదవులు. మీరు శ్రీనివాస్ గారు ఈ కాంగ్రెస్ పార్టీకి పదవులు ఎందుకో తెలియదా? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో 2.5 సంవత్సరాల నుంచి చూడరా? భట్టి గారు అయ్యా గురించి సరే, ఇక్కడ మాటలతో విమర్శలు చేయడం వేరు. ఇవాళ భట్టి గారు మాత్రం ఆర్థిక శాఖ మంత్రిగా, తెలంగాణ డిప్యూటీ సీఎంగా ఆయన చెప్పిన లెక్కలైతే నేను మీ ముందుస్తున్నాను.
ఎఫ్ఆర్బిఎం లోన్స్ 2014 వచ్చేసరికి 72,000 కోట్ల 72,658 కోట్లు. ఇప్పుడు అదే 2001-12-2023 వరకు 3,89,673 కోట్లు. ఇది కేవలం ఎఫ్ఆర్బిఎం. అంటే 2014 నుంచి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ వాళ్ళు మొత్తం ఆ గణాంకాలతో సహా చెప్పడం జరిగింది. దీంట్లో గవర్నమెంట్ గ్యారెంటెడ్ లోన్స్ ఉన్నాయి. దీంట్లో అప్పుడు 11,600 కోట్లు ఉంటే తర్వాత 2023 1 డిసెంబర్ వరకు 1,27,000 కోట్లు. ఇలా ప్రతిది కూడా లెక్కలతో సహా బట్టి విక్రమార్క గారు ఈరోజు మీడియాతో చెప్పారు. అదే క్రమంలో ఇక మరి ఎన్ని అప్పులు చేసినా ఇవన్నీ సర్దుకుంటూ మౌనంగా ఉంటూ వస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయంలో ఇలా అబద్ధాలు చెప్తూ మరి కొంత రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. సో గతంలో అప్పులు చేసినప్పటికీ కూడా మేము వాటన్నిటిని కూడా సరిదిద్దుతున్నాము. బీఆర్ఎస్ పార్టీకి గతం లేదు, ఇక భవిష్యత్తు లేదు అని మాట్లాడుతున్నారు. ఓవరాల్గా 8,21,650 కోట్లు అప్పు ఎప్పుడైతే వాళ్ళు అధికారంలోకి వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులు ఉన్నాయని చెప్పి కరాఖండిగా చెప్తున్నారు. సో ఇక్కడ అప్పుల విషయానికి వచ్చేసరికి మరి ఇటు ప్రజల్ని అటు ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థ కావచ్చు, సో ప్రతిపక్షంలో ఉన్నవారు అలాగే అధికార పక్షంలో ఉన్నవారు ఇద్దరు కూడా మరి ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే సో దీంట్లో పార్లమెంట్లో చెప్పారు, దాంట్లో చెప్పారు, ఇది సెకండ్ థింగ్. కానీ ఇక్కడ రాష్ట్రానికి వచ్చేసరికి ప్రజలు ఖచ్చితంగా అప్పుల విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద కూడా ఉంటుంది. సో పార్లమెంట్లో చెప్పిన అంశం కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు ఏంటంటే మీరు ఏం చెప్తారు? బీఆర్ఎస్ బట్టి గారే చెప్తా ఉన్నారు కదా, బట్టి గారు అయ్యా మీరు ప్రభుత్వం నుంచి దిగిపోయేటప్పుడు రేపు 2028లో కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయేప్పుడు లెక్క పత్రం అన్ని చుక్తా చేసిపోతుందా, బాకీ ఏమి ఉంచదా? ఒక తెలంగాణ ప్రభుత్వమేనా ఈ పరిస్థితి? తెలంగాణ ప్రభుత్వందే కాదు కదా, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు అప్పు ఉన్నది, కేంద్రం కూడా అప్పు ఉన్నది. చేస్తూనే ఉన్నారు. అప్పు చేయకుండా అభివృద్ధి సాధ్యమవుతుందా? 60 ఏళ్ల వెనుకబాటుతనము, 60 ఏళ్ల విధ్వంసము ఎన్ని చేసి చూపించుకుంటుమి, ఎన్ని నిర్మాణాలు చేస్తుమి. ప్రాజెక్టుల నిర్మాణము కాంగ్రెస్ దశాబ్దాలు గడిచిపోయినా అయితే ప్రాజెక్టులు అవుతుంది, కాల్వలను విస్మరిస్తుంది, లేకపోతే కాల్వలు అవుతుంది, ప్రాజెక్టులను విస్మరిస్తుంది. సుమిత్రానంద్ గారు, ఫైనల్ గా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలి, అప్పుల మీద లెక్కలు తేల్చుదామని చెప్పి కూడా బట్టి గారు సవాల్ విసిరారు. ఆ సవాల్కు మరి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ఈ అప్పులపై లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ సవాల్ని స్వీకరిస్తున్నారా? చేతగాని ప్రభుత్వానికి ప్రజలే సమాధానం అండి. ఎవరు అడిగినా సమాధానం చెప్పే ఓపిక ప్రభుత్వానికి ఉండాలి. మేము తాడు బొంగరం లేనోళ్లతో చర్చ చేయం, మేము కేసీఆర్ వస్తే చర్చ చేస్తామంటే కేసీఆర్ పాలించేది మీరా? మీకు కేసీఆర్ వస్తే తప్ప పాలన చేత కాదా? కేసీఆర్ ప్రశ్నిస్తే ఓకే మేడం, మీరు అలాగే ఉండండి. ఒకసారి డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఒక్క క్షణం కన్క్లూడ్ చేయండి. బట్టి గారు చెప్తున్నటువంటి అప్పుల సంగతి సార్, శ్రీనివాస్ గారు ఒక్క క్షణం. ఆయన తాగునీళ్ళకి ఇచ్చినటువంటి మిషన్ భగీరథ అప్పులను కూడా దీంట్లోనే చేరుస్తారు. మీరు 60 ఏళ్ళు నీళ్లు ఇవ్వని పరిస్థితి, భుజాలు కాయలు కాసి నీళ్లు మోసుకుని కిలోమీటర్ల దూరం నీళ్లు మోసుకునే పరిస్థితి ఉంటే ఎంత ధైర్యం కేసీఆర్ గారికి? ఇంటింటికి నీళ్లు ఇస్తేనే నేను ఓట్లు అడుగుతాను చెప్పిండ్రు. అంత ధైర్యం మాది. మీరు ఒక్క పథకాన్ని అట్లా ధైర్యంగా అమలు చేయండి చూద్దాం.